సంఘం ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాల శ్రమల కాలం వస్తుంది అని ఆ బోధన ఏమని పిలుస్తున్నారు? ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ అని పిలుస్తారు. కొందరు అది తప్పండి, అది కాదు, 7 సంవత్సరాల వరకు సంఘం ఇక్కడే ఉంటుంది, 7 సంవత్సరాల శ్రమల కాలం అనుభవించిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో సంఘం ఎత్తబడుతుంది, అప్పుడు యేసు రాకడ వస్తుంది అని అంటారు. దాన్ని పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ అని పిలుస్తారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అన్నట్టు. ప్రీ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్. ప్రీ ట్రిబులేషన్ అంటే ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందే సంఘం ఎత్తబడుతుంది అనే బోధన ఏమంటాం? ప్రీ ట్రిబులేషన్. 7 ఏళ్ల శ్రమల కాలం ఇక్కడే సంఘం ఉంటుంది, 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని చేసే బోధ ఏంటి? పోస్ట్ ట్రిబులేషన్. ఈ రెండిటికి కాకుండా మధ్యలో ఉంది ఒకటి. 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో సగానికి అంటే ఎంత? 3.5 సంవత్సరాలు. దాన్ని మిడ్ ట్రిబులేషన్ థియరీ అని పిలుస్తారు. మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ అని. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 కాకుండా ఇంకొకటి కూడా ఉంది బోధ, స్ప్లిట్ ర్యాప్చర్ థియరీ అని. ఏంటది? స్ప్లిట్ చేయడము, ముక్కలు ముక్కలుగా చేయడం, స్ప్లిట్ ర్యాప్చర్ థియరీ అని. దానికి అర్థం ఏంటంటే 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందు ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది, మొదటి 3.5 సంవత్సరాల్లో సెకండ్ బ్యాచ్ వెళ్తుంది, తర్వాత 3.5 సంవత్సరాల్లో ఇంకొక బ్యాచ్ వెళ్తుంది. అట్లా 3 బ్యాచ్లు 4-5 బస్సులు వస్తాయి. ఒక బస్ తర్వాత ఇంకో బస్సు, ఒక బస్ తర్వాత ఇంకో బస్సు. అప్పుడు అట్లా సంఘం అంతా ఒకేసారి ఎత్తబడదు, ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క ఏర్పరచబడిన వారు ఒక్కొక్కరు సిద్ధపడతా ఉంటే సంఘం ఎత్తబడుతుంది అనే బోధ ఒకటి ఉంది. దీన్ని ఏమని పిలుస్తారు? స్ప్లిట్ ర్యాప్చర్ థియరీ. 90% వరకు ప్రపంచవ్యాప్తంగా నమ్మే సిద్ధాంతము ప్రీ ట్రిబులేషన్. 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందే సంఘం ఎత్తబడుతుంది, ఆ తర్వాతనే శ్రమలు స్టార్ట్ అవుతాయి. అలా అనడానికి కొన్ని కారణాలు చూపిస్తారు. ఆ కారణాలు కరెక్టా రాంగా మీరే చెప్పాలి. ఇప్పుడు నాకు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి, మీకేం అర్థమవుతుంది? ఈ సంగతులు జరిగిన తరువాత, ఏ సంగతులు జరిగిన తరువాత? 7 సంఘాలకు దిద్దుబాటు లేఖలు అయిపోయిన తర్వాత, నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు, యోహాను భక్తుడు ఒక దర్శనం కనబడింది, ఆకాశము తెరవబడింది, ఒక స్వరం వినబడింది. ఏ స్వరం అది? 1వ అధ్యాయంలో వినబడిన స్వరమే. మొదట నేను వినిన స్వరము మరలా నేను వింటిని. ఏంటా స్వరము? ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచేదను. ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న పదం వినబడింది. ప్రీ ట్రిబులేషన్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఏమంటారంటే, యోహానుకి ఇవ్వబడిన ఆ పిలుపే సంఘానికి ఇవ్వబడిన పిలుపు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలోనే సంఘం ఏమైపోతుంది? ఇప్పుడు ఎత్తబడిపోతుంది. ఇక 4వ అధ్యాయం తర్వాత ఉన్న వివరాలన్నీ సంఘానికి సంబంధించినవి కాదు. 19వ అధ్యాయం వరకున్న ఆ చరిత్ర అంతా విడువబడిన వారి జీవితంలో, ఇజ్రాయేల్ చరిత్రలో జరుగుతుంది, సంఘం విషయంలో కాదు అంటారు. మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో దానికి అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకున్నారు పండితులందరూ. నేను ప్రీ ట్రిబులేషన్ అనుకోండి, ఇప్పుడు బైబిల్లో ఉన్న తర్వాత అధ్యాయాలన్నీ దేనికి అనుకూలంగా మార్చుకుంటాను? నా బోధకి, నా సిద్ధాంతానికి అనుకూలంగా ఉండేటట్టు దాన్ని వ్యాఖ్యానం చేస్తాను. నేను మిడ్ ట్రిబులేషన్ అనుకోండి, దానికి అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకుంటాను. పోస్ట్ ట్రిబులేషన్ అయితే, సో నువ్వు నమ్మే నమ్మిక మీద నీ లేఖనాల వ్యాఖ్యానం ఆధారపడింది. అయితే నేను మీకు చెప్పే సందేశం ఏంటంటే, ఎక్కడ ప్రకటన గ్రంథం క్లాస్ అయినా వెళ్ళండి, వినండి, అందరి వ్యూస్ని పరీక్షించండి, ఏది లేఖనాలకు దగ్గరగా ఉందో అది ఫాలో కండి. ప్రీ ట్రిబులేషన్ వాళ్ళు నమ్మేది ఏంటంటే, 4వ అధ్యాయం 1వ వచనములో ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న పిలిపే సంఘానికి ఇవ్వబడింది, సంఘము ఇక్కడ నుండి ఎత్తబడింది. 4వ అధ్యాయం 1వ వచనంలో సంఘం ఎత్తబడుతుంది కనుక ఇక 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఇక సంఘం యొక్క ప్రస్తావన ఉండదు కనుక సంఘము శ్రమలలో ఉండదు, శ్రమల కంటే ముందే ఎత్తబడుతుంది అని వ్యాఖ్యానించారు. సో ఫస్ట్ రీజన్, ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న ఆ మాట సంఘానికి వర్తిస్తుంది అని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న మాట సంఘానికి వర్తిస్తుందా, యోహానికి మాత్రమే వ్యక్తిగతంగా వర్తిస్తుందా? మీకు ఆ వచనం చదివితే ఏమనిపించింది? ఎవరికైనా అది సంఘానికి అన్నట్టు అనిపించిందా? అనిపించలేదా? ఓకే, మరి చాలామంది పండితులు అదే నమ్ముతున్నారు. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ప్రకటన గ్రంథం మీద తెలుగు బోధకులు ఎంతమంది చెప్పారో అంతమంది వినండి. విని 4వ అధ్యాయం 1వ వచనం మీద ఏమేమి వ్యాఖ్యానం చేశారో మీరే వినండి. మీకు అందరికి ఏమనిపించింది? అది సంఘానికి సంబంధించిన పిలుపా, యోహానికి సంబంధించిన పిలుపా?
యోహానుకి సంబంధించిన పిలుపుని సంఘానికి సంబంధించిన పిలుపు అనుకోవడంలో తప్పేంటి? ఎవరెవరైతే ఫేమస్ ప్రీచర్స్ ఉన్నారో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం మీద వాళ్ళు ఏం చెప్పారు? మీకు అర్థమైనట్టే వాళ్ళకి అర్థమైందా, వేరేలాగా అర్థమైందా? 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న పిలుపు అది సంఘానికి వర్తించింది, సంఘం ఎత్తబడింది అని చెప్పేశారు. ఇది 100% 100% తప్పని నాకు అనిపించింది, తప్పని మీకు అనిపించింది, కానీ పెద్ద పెద్ద పండితులకు ఇప్పటికీ అనిపించలేదు. అది మీకు ఆశ్చర్యం కలుగజేస్తుంది. రేపు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడికి ఎక్కిరము అన్న పిలుపు సంఘానికి ఎందుకు వర్తించదు, అది యోహానుకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందంటే, ఎందుకు ఎక్కిరమ్మంటున్నాడు ఇక్కడికి? ఇక మీదట జరగబోవు సంగతులను నీకు అసలు పిలిచిన పిలుపు ఉద్దేశం ఏంటి? ఏం జరగబోతుందో చెప్పడానికి పిలుస్తున్నాను అన్నాడు. మరి సంఘాన్ని దేవుడు పైకి పిలిచేది ఏం జరగబోతుందో చెప్పడానిక? సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరగబోతుందో సంఘానికి ఎందుకండి? ఇంకా నిత్యము దేవునితో యుగయుగములు ఆనందిస్తాను, భూమి మీద ఏం జరుగుతుందో నాకెందుకు? ఒకసారి నేను ఎత్తబడిన తర్వాత అవి సంఘానికి నేర్చుకోవడం ద్వారా ఉపయోగం ఏంటి? 4వ అధ్యాయం తర్వాత వచనాలు 19వ అధ్యాయం వరకున్న వచనాలు ఇక సంఘానికి అవసరం లేదని బోధిస్తున్నారు. ఇది సాతాను యొక్క కుట్ర. ప్రీ ట్రిబులేషనిస్టులు అందరూ కూడా చేస్తున్న ఒక పెద్ద పొరపాటు. నేను అది చెప్తున్న 100% తప్పు బోధ. 90% సంఘాలలో ఇదే బోధ ఉంది. దానికి ఏ ఆధారం లేదు. నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్స్, బైబిల్ ఒక్క వచనం కూడా సంఘము శ్రమల కంటే ముందే ఎత్తబడుతుంది అనడానికి ఆధారాలు లేవు. ఒకవేళ అది ఇంతకుముందుకు ఏమన్నా వింటే మీరు తర్వాత నా ఆధారాలు నాకు చూపించండి, దాని మీద ఏదైనా వ్యాఖ్యానం ఉంటే చేద్దాం. బ్లండర్ మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ ఇది. వాళ్ళ మనసులో సంఘం ముందే ఎత్తబడతానని ఫిక్స్ అయిపోయారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ దాన్ని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. సంఘం ఎత్తబడేది జరగబోయే సంగతులను తెలుసుకోవడానికి కాదు, నిత్యత్వంలో దేవునితో పాటు ఉండడానికి ఎత్తబడుతున్నాం. అక్కడికి ఎత్తబడి జరగబోయే సంగతులను తెలుసుకోవాల్సిన అవసరం సంఘానికి లేదు. అది ఫస్ట్ రీజన్. రెండవది, సంఘము 4వ అధ్యాయం 1వ వచనంలోనే ఎత్తబడుతుంది అనడానికి వాళ్ళు చెప్పే ఇంకో సెకండ్ రీజన్ ఏంటో తెలుసా? 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సంఘము అన్న పదం మీకు కనబడదు ప్రకటన గ్రంథంలో. ఇది నిజంగా సంఘానికి సంబంధించిన సన్నివేశాలే అవుతే, సంఘం ఎదుర్కోబోతున్న పరిస్థితులే అయితే సంఘము అనే పదం ఎందుకు లేదు 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం మధ్యలో? అది లేదు కాబట్టి సంఘం ఎత్తబడింది అంటారు. సంఘము అన్న పదం లేదు. పరిశుద్ధులు, ఏర్పరచబడిన వారు, ఈ మాటలు మీకు ప్రకటన గ్రంథం అంతా కనబడతాయి. ఈ పదాలు సంఘాన్ని ఉద్దేశించి చెప్పిన మాటలు కాదా? ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ఎన్నుకోబడిన వారు, వీళ్ళు, ఈ మాటలన్నీ పర్యాయ పదాలన్నీ వాడబడ్డాయి. ఈ పదాలని ఇజ్రాయిల్కి అంటగడతారు. అవి సంఘాన్ని గురించి కాదండి. అవి ఎవరి గురించి? ఇజ్రాయిల్ గురించి. అవి ఇజ్రాయిల్ గురించి అనుకుంటే, ఒకవేళ మీరు సంఘము అన్న పదం లేదు కాబట్టి సంఘము భూమి మీద లేదు, అది సంఘానికి సంబంధించిన లేఖనాలు కాదు అని మీరు అనుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు రాసిన 6 పత్రికల్లో సంఘము అన్న పదం లేదు. మీకేం కావాలి ఇప్పుడు? సంఘం అనే పదం కావాలి. సంఘం అనే పదం ఉంటేనే అవి సంఘానికి సంబంధించిన లేఖనాలు అన్నారు. మరి పౌలు రాసిన 6 ఉత్తరాలలో చర్చ్ అనే పదం వాడలేదు. పరిశుద్ధులు, ఏర్పరచబడిన వారు అనే వాడాడే తప్ప సంఘం అనే పదం వాడలేదు. సంఘం అనే పదం వాడకపోయేసరికి అది పౌలు సంఘానికి రాసిన ఉత్తరాలు కాదా? నో, అది పొరపాటు. యూదా పత్రికలు కూడా అదే మాట. 2వ తిమోతి పత్రిక, తీతు పత్రిక, మొదటి 2 పేతురు పత్రికలు, 2వ యోహాను పత్రిక, యూదా పత్రిక, ఇక్కడెక్కడ కూడా వారు ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు అని పిలువబడ్డారే తప్ప సంఘం అనే పదం వాడబడలేదు. సో వాడబడకపోయినా ఈ పర్యాయ పదాలు వాడబడ్డాయి కనుక సంఘం ఇంకా భూమి మీదనే ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్, ఏ బోధ ఎక్కడ మిస్టేక్ అవుతుందో నేను చెప్తాను, మీరు దాన్ని ఆలోచించండి. అది మీకు కరెక్ట్ అనిపిస్తేనే రిసీవ్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ వాళ్ళు చేసిన పొరపాటు ఎక్కడ? యోహానుకు ఇవ్వబడిన వ్యక్తిగత పిలుపుని సంఘానికి సంబంధించిన పిలుపుగా భావించారు. అది మొదటి మిస్టేక్. అది సంఘానికి ఎందుకు కాదు అంటున్నాను? ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచి ఇక మీదట జరగబోవు సంగతులను గురించి చెప్తానన్నాడు కాబట్టి అది యోహానుకి అవసరం. అందుకొరకే కదా ఆయన పిలిచింది. ఆ ఉద్దేశం కొరకే పిలిచాడే తప్ప భవిష్యత్తులో సంఘం దేవునితో పాటు ఉండడానికి పిలిచిన పిలుపు కాదు. సెకండ్, సంఘము అన్న పదము 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు లేదు కనుక సంఘం భూమి మీద ఉండదు. ఆ సందర్భాలన్నీ సంఘం వెళ్ళిపోయిన తర్వాత జరిగే సంఘటనలు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. సంఘం అన్న పదం బదులు పర్యాయ పదాలు వాడబడ్డాయి. ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు అన్న పదాలు వాడబడ్డాయి. అవన్నీ సంఘాన్ని ఉద్దేశించినవే.
నెక్స్ట్ ఇప్పుడు 2వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు 4వ అధ్యాయం అంతా ఏంటి అని అంటే, యోహాను భక్తుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పరలోకంలోనికి వెళ్ళాడు. దేవుని పరలోక రాజు దర్బారు యొక్క సన్నివేశాలను చూస్తున్నాడు. పరలోకానికి వెళ్ళి కెమెరా చూపించి మొత్తం రికార్డ్ చేసి మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో పరలోకం అంటే ఇట్లా ఉంది, నేను వెళ్ళి చూసి వచ్చాను. ఏమేమి పరలోకంలో యోహాను భక్తుడు చూశాడో ఒకదాని తర్వాత ఒకటి రాస్తున్నాడు. ఫస్ట్ ఏం చూశాడో 2వ వచనం నుండి చూడండి. యోహాను కనబడిన మొట్టమొదటి దృశ్యం ఏంటి? సింహాసనం కనబడింది. ఒక అత్యున్నత సింహాసనం కనబడింది. ఆ సింహాసనముల మీద ఒక ఆసీనుడైన వ్యక్తి కనబడ్డాడు. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. బైబిల్లో 102వ కీర్తన 12వ వచనం రాయబడింది, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని బైబిల్ ఎంత జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం కూడా చూస్తున్న, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న దేవుడు అని. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రత్యేకంగా తండ్రి అయిన దేవుని గురించిన దర్శనం అది. ఆయన సింహాసనం ఎలా ఉందో వర్ణించబడుతుంది. ఆ కింది వచనాలు కూడా ఆయన సింహాసనం అనుకున్న గొప్పతనం గురించి వర్ణించబడింది. అది అంత సులభంగా అర్థమయ్యే గ్రంథం కాదు. ఇప్పుడు ఒక్కసారి సొలొమోను ఏర్పాటు చేసుకున్న సింహాసనాన్ని చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. సొలొమోను యొక్క సింహాసనాన్ని గురించి వర్ణించబడింది. ఆయన సింహాసనం ఎట్లుంది? 2 సింహాలు ఉన్నాయి సింహాసనానికి. దంతపుతో సింహాసనాన్ని చేయించుకున్నాడు. మంచి సోఫా కుషన్ లాగా చేయించుకున్నాడు. సొలొమోను చేయించుకున్న ఆ సింహాసనం గురించి వర్ణిస్తే ఏమన్నాడంటే, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. సొలొమోను యొక్క సింహాసనమే ప్రపంచంలో ఏ సింహాసనంతో పోల్చలేమట. ఇప్పుడు చెప్పండి, అత్యున్నత సింహాసనంపై ఉన్న ఆసీనుడైన దేవుని సింహాసనాన్ని దేంతో పోలుస్తారు? ఇలా ఉంటుంది అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. అది చూసి వచ్చిన వాడికి తప్ప ఎంత దాని గురించి మాటలతో వర్ణించినా ఆ సింహాసనాన్ని మన మైండ్లో ఊహించుకోలేం, అంత ఉన్నతమైనది. ఓకే, ఇప్పుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. ఆయన చుట్టూ ఏముంది? ఇంద్రధనస్సు ఆవరించి ఉండెను. ఒక రెయిన్బో ఆయన సింహాసనం చుట్టూ ఉంది. మనకి ఇంద్రధనస్సు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ టైం ఇంద్రధనస్సు గురించి బైబిల్ ఎక్కడ ప్రస్తావించబడింది? నోవహు జలప్రలయం తర్వాత దేవుడు చేసిన నిబంధనకు గుర్తుగా ఆ ధనస్సు కనబడుతుంది. అంటే దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధన కట్టుబడి ఉన్నాడు. ఆ నిబంధన యుగయుగములు గుర్తుపెట్టుకునే దేవుడు ఆయన. మాట ఇచ్చాడంటే మాట నిలబెట్టుకునే దేవుడు అనడానికి రుజువుగా ఆయన సింహాసనం చుట్టూ ఒక ఇంద్రధనస్సు ఆవరించి ఉన్నది. నెక్స్ట్ 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం ప్రకటన గ్రంథం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించి ఉండెను. 4వ వచనం ఇక్కడ గమనించండి. ఫస్ట్ సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు. ఆ సింహాసనం చుట్టూ ఒక ఇంద్రధనస్సు ఆవరించి ఉంది. ఆ సింహాసనమునకు చుట్టూ 24 సింహాసనాలు వేయబడ్డాయి. దాని మీద 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. 24 పెద్దలు ఎవరు? పాత నిబంధనలోని 12 మంది గోత్రకర్తలు, కొత్త నిబంధనలోనున్న 12 మంది అపోస్తలులు. వాళ్ళే 24 సింహాసనాలు. ఎక్కడ కూర్చున్నారు? వెరీ గుడ్. ఇప్పుడు యోహాను వెళ్ళేసరికి సింహాసనాలు అన్నీ ఉన్నాయా? ఒకటి ఖాళీగా ఉందా? ఫిల్ అయిపోయినాయా? మరి యోహాను కూడా 12 మంది శిష్యులు ఒకడు కదా. ఈయన సీట్ ఎవరు కూర్చున్నారు? ఒక వ్యాఖ్యానం ఏంటంటే 24 పెద్దలు ఎవరు అంటే దానికి ఒక వ్యాఖ్యానం అల్లారు ఏంటంటే, పాత నిబంధనలోని ఇజ్రాయేల్ గోత్రకర్తలు 12 మంది ఉన్నారు కదా. యాకోబు యొక్క 12 మంది కుమారులు, వాళ్ళ పిల్లలే ఇజ్రాయేలీయులు అని పిలుస్తున్నాం కదా. 12 మంది గోత్రకర్తలు అనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఈ వ్యక్తుల పేర్లు అన్నమాట. ఆ 12 మంది గోత్రకర్తలు 12 సింహాసనాల మీద కూర్చున్నారు. పాత నిబంధన సంఘానికి గుర్తుగా ప్రతినిధులుగా, కొత్త నిబంధనకి ప్రతినిధులుగా 12 మంది శిష్యులు. అలాగూ 24 సింహాసనాలు దేవుని సింహాసనం చుట్టూ వేయబడ్డాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఓకే, సహోదరులు చాలామంది అలా చెప్పారు. అది కరెక్టేనా అని అడుగుతున్నాను నేను. అయ్యా ఓకే, 13 గోత్రాలు అయినప్పటికీ ఈ 2 గోత్రం కలిపి యోసేపు అనే పేరుతో పిలుస్తారు. ఓకే, దాంట్లో ఏం సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో నూతన యెరూషలేము అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి గుమ్మాలు ఉన్నాయి. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలకు ఎన్ని పేర్లు రాయాలి? మరి ఇప్పుడు 13 రాయరు, 12 రాస్తారు. మరి అప్పుడు 13 గోత్రాలు ఉన్నప్పుడు 12 గోత్రాలు ఎట్లా రాస్తారు? 2 గోత్రాలు కలిపి యోసేపు పేరే రాస్తారు అన్నమాట. ఓకే ఫైన్, ఇంకా దానికి ఏం అనుమానం లేదు. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే, ఎంతమంది నమ్ముతున్నారు ఆ 24 పెద్దలు ఎవరు అనగా
12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలు, మొత్తం కలిపి 24 మంది అని ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే, నమ్ముచున్న మిమ్మల్ని అడుగుచున్నాను. ఓకే, యోహాను వెళ్ళేసరికి 24 పెద్దలు కూర్చొని ఉన్నారా? యోహాన్ గారు ఎక్కడున్నారు? ఈ 12 మంది అపోస్తలు యోహాన్ ఉన్నాడా లేదా? యోహాన్ ఇంకా చనిపోలేదు కదా. యోహాన్ కంటే ముందు ఎవరున్నారు అక్కడ? యోహాను పరలోక రాజ్యం వెళ్ళే లోపు సింహాసనం మీద 24 మంది కూర్చున్నారండి. 12 మంది అపోస్తలు యోహాన్ ఉన్నాడా లేదా? మరి యోహాన్ సింహాసనం ఖాళీగా ఉండా లేదా? మరి ఎవరు కూర్చున్నారు యోహాన్ సింహాసనంలో? ఆయన ఆత్మ కూర్చొని ఆయన శరీరం ఇక్కడ ఉందా? 12 మంది అపోస్తలు అనుకుంటే ఒక పెద్ద సమస్య ఉందండి. వింటున్నారా? 12 మంది అపోస్తలు, 12 మంది గోత్రకర్తలు కాదు. ఓకే, అది కూడా ప్రీ ట్రిబులేషన్ వాళ్ళ యొక్క బోధలో ఒక భాగం. సంఘము 4వ అధ్యాయంలోనే పరలోకంలో చూపించాలి కదా వాళ్ళని. అర్థమవుతుందా? నేను ముందే చెప్పాను, ఏ సిద్ధాంతాన్ని నమ్ముతానో దానికి అనుకూలంగా వచనాలను మార్చుకునే ప్రయత్నం చేస్తాం. అదొక పెద్ద కుయుక్తి. ఈవెన్ నేనైనా అదే పని చేస్తాను, మీరైనా అదే పని చేస్తారు. కానీ వినేవాడు శ్రద్ధగా విని లేఖనాలను పరిశోధించకపోతే చాలా సులభంగా మనల్ని డైవర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న సమంజసంగా ఉందా లేదా? యోహాన్ సింహాసనం కూడా ఉండాలి అక్కడ. కానీ యోహాన్ వెళ్ళేసరికి 24 మంది కూర్చొని ఉన్నారు ఆల్రెడీ. యోహాన్ ఇంకా చనిపోలేదు. వెళ్ళి చూస్తున్నాడు. చూసేసరికి మరి ఈయన ప్రతిబింబం కనబడాలి కదా, అలాంటిది లేదు. 24 సింహాసనం మీద 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే 5వ అధ్యాయంకి ఏం జరుగుతుందంటే, సింహాసనం మీద కూర్చున్న వాని చేతిలో ఒక తాళపత్రం ఉంటుంది, ఒక స్క్రోల్ ఉంటుంది, ఒక పుస్తకం, 7 ముద్రలు కలిగిన ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు లేరు అనేసరికి యోహాన్ ఏడుస్తూ ఉంటాడు. వెంటనే అక్కడ ఒక స్వరం వినబడుతుంది, ఏం ఏడవాల్సిన అవసరం లేదయ్యా, దీన్ని విప్పడానికి యోగ్యుడైన ఒక గొర్రెపిల్ల ఉన్నాడు అని. ఆయన వచ్చి ఈ యొక్క ముద్రను విప్పగానే అక్కడున్న పెద్దలు ఏమంటున్నారో చూడండి. 5వ అధ్యాయము 4. ఇప్పుడు యోహాను పరలోక రాజ్యంకి వెళ్ళాడా? వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ ఎవరున్నారు అక్కడ? 24 పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలలో ఒకడు అంటున్నాడు, అయ్యా ఏం ఏడవకు, ఆ గ్రంథాన్ని విప్పి చెప్పడానికి యోగ్యుడైన వాడు ఉన్నాడు. అంటే యోహాను వెళ్ళక మునిపే ఆల్రెడీ సింహాసనం కూర్చున్నారు వాళ్ళు. ఈ దర్శనం చూసే టైంకి సంఘం ఎత్తబడిందా? మరి ఎత్తబడకపోతే అక్కడ సింహాసనం ఖాళీగా ఉండాలి కదా. ఇంకెవరు కూర్చోద్దు అక్కడ. సంఘం ఎత్తబడలేదు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ సంఘం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఎత్తబడిందా? 24 పెద్దలు, 12 గోత్రకర్తలు, 12 మంది అపోస్తలు కాదండి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. యోహాన్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా కనబడుతున్నారు. యోహాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. యోహాన్ అక్కడికి వెళ్ళక మునిపే వాళ్ళు ఆల్రెడీ సింహాసనం మీద ఉన్నారు. సంఘం ఇంక ఎత్తబడక మునిపే అక్కడ 24 పెద్దలు ఉన్నారు. అయితే ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు కూడా చెప్పాడు, ఈ 12 మంది గోత్రకర్తలు 12 సింహాసనం మీద ఆశీనులై ఉండి మీరు తీర్పు తీరుస్తారన్న మాటలు కొన్ని ఉన్నాయి. దాన్ని బట్టి వెంటనే ఆ సింహాసనాలు 12 మంది అపోస్తలు, 12 మంది గోత్రకర్తలు అనుకుంటున్నారు. దయచేసి గమనించండి, దేవుని సింహాసనం చుట్టూనున్న ఆ 24 సింహాసనాలు ఎప్పటి నుండో ఉన్నాయి. సంఘము పుట్టక మునుపు నుండే అక్కడ సింహాసనాలు ఉన్నాయి. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పరలోకములో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ప్రధానులను, అధికారులకును. రైట్, పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అంటే ఆయన సింహాసనం ప్రక్కన ఇంకెవరెవరు ఉండాలి? ఉంటారా? దేవుడు ఒక్కడే ఉంటాడా? పరలోకంలో ప్రధానులు, అధికారులు ఉన్నారా? ఆయనకు ఒక కమిటీ, కోర్ కమిటీ ఉందా? ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజు ప్రకారం మంత్రుల యొక్క సింహాసనాలు ఉండవా? మన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, చీఫ్ మినిస్టర్కి క్యాబినెట్ మినిస్టర్స్ ఉండరా? ఓకే, ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఫస్ట్ పరలోకంలో. రాజ్యం అంటే ఏంటో, దాని మీనింగ్ ఏంటో ఫస్ట్ పరలోకము. దాని నుండి రాజ్య పరిపాలన మనిషికి వచ్చింది.
దేవుని సింహాసనం ఉంది, ఆయన చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఆయనకు క్యాబినెట్ మినిస్టర్స్ లాగా పనిచేస్తున్నారు. ప్రధానులు, అధికారులు. దేవుడు నియమించుకున్నాడు వాళ్ళని, వాళ్ళు ఏర్పాటు చేశాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. సింహాసనాలు ఎక్కడ? భూమి మీద ఉన్నవి, ఆకాశం అందు ఉన్నవియా? ఉట్టి భూమి మీద ఉన్నవేనా? ఆకాశం అందు ఉన్నవి ఏమున్నాయి? ఆకాశం అందు ఏమున్నాయి? సింహాసనాలు ఉన్నాయా లేదా? ఆ సింహాసనాలు ఏబడినంత మాత్రాన 12 మంది అపోస్తలు, 12 మంది గోత్రకర్తలైనా? దానికంటే ముందు నుండి ఉన్నాయి అవి. రైట్. అక్కడున్న సింహాసనంలైనను రైట్, అక్కడున్న సింహాసనాలు, వాటి మీద ప్రభుత్వం చేసే ఆ ప్రధానులు కూడా ఎవరి చేత సృష్టింపబడ్డారు? దేవుని చేత సృష్టింపబడ్డారు. సో దయచేసి సింపుల్ గుర్తుపెట్టుకోండి, 24 పెద్దలు ఎవరనంటే దేవుడే తన యొక్క రాజ్యానికి సంబంధించిన ప్రధానులను, అధికారులను ఎన్నుకొని, దూతలలో ఒక వర్గం అనుకోవచ్చు. దూతలలో చాలా కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో 24 పెద్దలు కూడా మనుషులు కాదు, సంఘము కాదు, 12 మంది గోత్రకర్తలు కాదు, 12 మంది అపోస్తలు కాదు. దేవుని రాజ్య పరిపాలనలో వారు ఒక ప్రాముఖ్యమైన ప్రధానత్వం కలిగిన నాయకులుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఒక రాజు ప్రక్కన మంత్రులు కూర్చున్నట్టుగా దేవుని సింహాసనం చుట్టూ కూడా 24 పెద్దలు ఉన్నారు. వాళ్ళ చేత దేవుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళని ఒక అధికారులుగా దేవుడు నియమించుకున్నాడు. ఇంకా ఒక ఉదాహరణ, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. ఆగండి, ఈ సాతాను వెళ్ళి ఎక్కడ కూర్చోవాలనుకున్నాడు? ఉత్తర దిక్కుననున్న ఒకటే సింహాసనం ఉందనుకోండి, అక్కడ సభాపర్వతం అంటారా? సభ ఒక అసెంబ్లీ లాంటిది, మీటింగ్ హాల్. ఆ సభాపర్వతం మీద నేను వెళ్ళి ఎక్కి కూర్చుంటాను అనుకున్నాడు సాతాను. అంటే దేవుని సింహాసనం దగ్గర ఒక సభాపర్వతం లాగుంది. ఎప్పుడు ఆయన చుట్టూ 24 పెద్దలు కూర్చొని ఉంటారు. ఇప్పుడు కాదు, ఆయన ఆరంభం నుండి, సృష్టి ఆరంభం నుండి ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. సృష్టి ఆరంభం నుండి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పటి నుండి 24 పెద్దలు ఆయన చుట్టూ ఉన్నారు. దాన్ని సభాపర్వతం అంటాం. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం. యోబు గ్రంథంలో కూడా ఈ మాట రాయబడింది. 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. రైట్, ఆగండి, అక్కడ ఒక మాట రాయబడింది, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడు. అంటే దేవునికి ఏముంది? వెరీ గుడ్. ఇక్కడ ఒక ప్రశ్న, దేవునికి ఆలోచన సభ అవసరమా? ఓకే, ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు, లేదా చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, చుట్టూ క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళందరి ఆలోచనను తెలుసుకొని చీఫ్ మినిస్టర్ నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ దేవుని యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ ఎట్లుంటారంటే, దేవుడే ఆలోచన ఇస్తాడు వాళ్ళకి, ఆ ఆలోచనని అమలు చేసే పని వాళ్ళు చేస్తారు. వింటున్నాను, ఒక రాజు శాసించగా రాజ్య పరిపాలన చేసే బాధ్యతని వీరికి అప్పగిస్తారు. ఆ విధమైన పద్ధతిని ఊహించుకోండి. దేవుని ఆలోచన సభ అంటే అందరూ కూర్చొని మాట్లాడుతుంటారు. దేవుడు ఒక ఆలోచన చెప్తాడు, దేవుడే జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఆ జ్ఞానంతో వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు. దాన్ని బట్టి భూమి మీద పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇది పరలోక రాజ్య దర్బార్ యొక్క దర్శనం. సేమ్ ఒక రాజ్యాన్ని ఊహించుకుంటే పరలోక రాజ్యం అర్థమవుతుంది. అందుకొరకే పరలోకము రాజ్యంతో పోల్చబడింది. కింగ్డమ్ అంటాం దాన్ని. కింగ్డమ్ అని దేన్ని అంటారంటే, కింగ్ పరిపాలన చేస్తున్న దాన్ని కింగ్డమ్ అంటాం. ఆయన రాజ్య పరిపాలన, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇప్పుడు ఆయన సింహాసనాన్ని ఊహించుకునేటప్పుడు ఒక కింగ్ లెవెల్లో ఊహించాలి మీరు. ఆయన ఒక్కడే సింహాసనం వేసుకుని కూర్చొని మిగతా దూతలంతా ఊపుకుంటూ కూర్చోవడమే కాదు. అదొక రాజభవనం, అది ఆలోచన సభ. ఆయన చుట్టూ మంత్రులు కూర్చుంటారు. అది ఇప్పటి నుండి కాదు, ఆరంభము నుండి ఆ సీన్ అలాగే ఉంది. యోహాను వెళ్ళిన తర్వాతనో, 12 మంది అపోస్తులు వెళ్ళిన తర్వాతనో కొత్తగా సింహాసనం వేసి కూర్చోబెట్టలేదు. అవి ఎప్పటి నుండి? యోబు గ్రంథం నుండి ఆలోచన సభ ఉంది. యెషయా గ్రంథంలోనే ఉత్తర దిక్కున సభాపర్వతము ఉంది. కొత్తగా 12 మంది అపోస్తులు వచ్చిన తర్వాత, వాళ్ళు వెళ్ళిన తర్వాత సింహాసనాలను వేసి కూర్చోబెట్టలేదు. సేమ్ దేవుని దగ్గర అధికారులు, ప్రధానులు ఎట్లా ఉన్నారో సాతాను కూడా డూప్లికేట్ చేస్తాడు. మరి ఈ ప్రకటన గ్రంథం మీరు ధ్యానించేటప్పుడు అర్థమవుతుంది. సాతాను దేవుడు ఏమేమి చేశాడో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ డూప్లికేట్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. దేవుని దగ్గర ఎలాంటి హైరార్కీ ఉందో, దేవుని దగ్గర ఎలాంటి అధికారం ఉందో, సేమ్ వాడు కూడా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి వాడే రాజు. వాడి చుట్టూ మళ్ళీ వాడు ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాడు. తనకు 24 పెద్దల్లాగా ప్రధానులు, అధికారులు, దురాత్మ సమూహము. వాడికి కూడా స్టెప్ బై స్టెప్ లీడర్షిప్ ఉంది.
ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుని దగ్గర చూసి నేర్చుకున్నాడు. సో అదే ఫాలో అవుతున్నాడు. పరలోక రాజ దర్బారులో ఉన్న ఈ సింహాసనాలు వేరు, ప్రజలందరికీ తీర్పు తీర్చబోయే సన్నివేశం వేరు. సింహాసనం అన్నంత మాత్రాన ఈ సింహాసనాలే ఆ సింహాసనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు? ఇది కొత్త నిబంధన సంఘం ఏర్పడక మునిపే యోబు కాలం నాటికే సింహాసనాలు ఆల్రెడీ ఉన్నాయి. దేవుని ఆలోచన సభ ఉంది. ఇది కొత్తగా ఏర్పడింది కాదు. సంఘం వెళ్ళిపోయిన తర్వాత సింహాసనం వేసి కూర్చోబెట్టిన స్థలం కాదు, సన్నివేశం కాదు. అర్థమైందా? బైబిల్లో మీకు ఇప్పటివరకు 3 రెఫరెన్సెస్ చూపించాను, 3-4 రెఫరెన్సెస్ చూపించాను. ఎఫెసీ, కొలస్సీ, యోబు, యెషయా. వీటన్నిటిలో ఒకటికి అర్థమవుతుంది, దేవుని సింహాసనంతో పాటు ఏమున్నాయి? ఆయన దగ్గర ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సింహాసనాలు ఉన్నాయి. అవన్నీ దేవుడే సృష్టించాడు. దేవుని ఆలోచన సభ అని దానికి పేరు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఏర్పరచబడింది? మోషే ద్వారా. గలతీ పత్రిక 3:19 చూడండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఆగండి, ధర్మశాస్త్రం ఎవరి ద్వారా నియమింపబడెను? కొంచెం గట్టిగా చెప్పండి. దేవదూతల ద్వారా నియమింపబడెను. ధర్మశాస్త్రమును నియమించడంలో దేవదూతల పరిచయం ఏం జరిగింది చెప్పండి. డైరెక్ట్ మోషేకి దేవుడే వచ్చి చెప్పాడు కదా, మరి దేవదూతల ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? సరే, ఇది ఒక్కటే కదా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 53 వచనం చూడండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని. ఆగండి, వీళ్ళకి ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? ఎలా నియమింపబడింది? ధర్మశాస్త్రం ఎవరిచ్చారు వాళ్ళకి? దేవదూతల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనబడింది చెప్పండి నాకు. దేవదూతలు ఎక్కడ నుండి వచ్చారు? మోషేకి సినాయి పర్వతం మీద డైరెక్ట్ దేవుడే వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. మళ్ళీ దేవదూతలు ఎక్కడ, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ వచ్చింది మీకు? దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వక మునుపు దేవుని ఆలోచన సభలో కూర్చొని ధర్మశాస్త్రాన్ని అంతా మాన్యువల్గా రెడీ చేసి దేవుడు దాన్ని తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు? ఇదంతా డిజైన్ చేసి ఆ జ్ఞానము ఆలోచన అంతా దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ దేవదూతలకు ఇస్తే వాళ్ళంతా సమకూర్పు చేస్తే ఆ డేటాని తీసుకొచ్చి మోషేకి దేవుడు ఇచ్చాడు. ఇదంతా ఎవరి చేత నియమించబడను? ఆ నియమించిన వాళ్ళే ఆలోచన సభ. ఆ ఆలోచన సభనే 24 పెద్దలు. ఓకే, నెక్స్ట్ 4వ అధ్యాయం. ఇప్పుడు సింహాసనం అయిపోయింది. సింహాసనం చుట్టూన్న ఇంద్రధనస్సును గురించి విన్నాం. చూడండి, ఇంద్రధనస్సు అనగానే మళ్ళీ ఒక ఆయన, అదిగో మీ బైబిల్లో మా దేవుని పేరు ఉంది అంటాడు. ఏంటయ్యా మా బైబిల్లో నీ దేవుని పేరు ఏంటి అంటే, అదిగో ఇంద్రుని పేరు అక్కడ ఉంది అంటాడు. ఓకే, సో తెలుగు ప్రజలకు అర్థం కావడానికి తర్జుమా చేసేటప్పుడు మనకి ఇంద్రధనుసు అంటే రెయిన్బో అని అర్థమవుతుంది. తర్జుమా చేసేటప్పుడు మనకి ఇది అని అర్థం కావాలంటే ధనస్సు అంటే ఇంకేదో అనుకుంటాం. యాక్చువల్లీ ధనస్సు అని రెయిన్బో. మన తెలుగు ప్రజలకు అర్థం కావాలంటే దానికున్న పేరేంటి? ఇంద్రధనస్సే. ఓకే, తర్జుమా చేసేటప్పుడు ఏం మైండ్ సెట్తో తర్జుమా చేస్తారు? ప్రజలకు వాడుక భాషలో ఇది ఏంటో అర్థం కావాలి. ఇప్పుడు ఇంద్రధనస్సు అనగా అందరి మైండ్కి ఏం వెళ్తుంది? రెయిన్బో వెళ్ళిపోతుంది. ఇంకొక ఇంద్రుని ఊహించుకోరు. అది కాకుండా ఇంకా నేను వేరే పదం వాడాను అనుకుంటే తర్జుమా చేసేటప్పుడు ఏదో బాణం లాంటిది అనుకుంటారు. ఓకే, సో ట్రాన్స్లేషన్లో మన తెలుగు పదానికి అది ప్రజలందరికీ అర్థమయ్యే పదం కనుక ఇంద్రధనస్సు అని పెట్టారే తప్ప ఇంద్రుని యొక్క ధనస్సు అని అర్థం కాదు. అది దేవుని ధనస్సు, ఆయన ధనస్సు అని రాయబడి ఉంది బైబిల్లో. అనగా ఆయన నిబంధన కొరకు సూచనగా ఆయన ఏర్పాటు చేసుకున్న ధనస్సు ఆకారం. సో ఇంకొకటి ధనస్సు అని అంటే అది ఉట్టి సగం హాఫ్ సర్కిల్ ఉండదు. రెయిన్బో సగమే ఉండదు. రెయిన్బో యాక్చువల్లీ సర్కిల్. ఓకే, భూమికి ఒక భాగంలో మనం ఉంటాం కాబట్టి హాఫ్ ఏ సర్కిలే కనబడుతుంది, ఇంకొక భాగంలో ఇంకో సర్కిల్ ఉంటుంది దానికి. సో దేవుని సింహాసనం చుట్టూ ఆ సర్కిల్ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఓకే, ఇప్పుడు సింహాసనం అయిపోయింది, ఇంద్రధనస్సు అయిపోయింది, సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు వేయబడ్డాయి, 24 పెద్దలు కూర్చున్నారు. నెక్స్ట్ ఆ సింహాసనానికి ఉన్న 4 జీవులను గురించిన ప్రస్తావన ఉంది. ఒక్కసారి 5వ వచనం నుండి చూడండి దయచేసి. ఇక్కడ 4 జీవులను గురించిన ప్రస్తావన ఉన్నది. దేవుని సింహాసనం చుట్టూ ఎన్ని జీవులు ఉన్నాయట? రైట్. ఒక జీవి సింహము ముఖము వంటిది, ఒక జీవి దూడ వంటిది, ఒక జీవి మనిషి ముఖము, ఒక జీవి పక్షిరాజు ముఖము. ఓకే, 4 రూపాలు కనబడుతున్నాయి ఆ సింహాసనాన్ని చుట్టూ.
4 జీవులు దేనికి సాదృశ్యము అని అంటే, సింహము క్రూర జంతువులన్నిటికీ కూడా ప్రతినిధిగా, దూడ సాధు జంతువులన్నిటికీ ప్రతినిధిగా, మానవ ముఖము మనుషులందరికీ ప్రతినిధిగా, పక్షిరాజు పక్షులన్నిటికీ ప్రతినిధిగా. అంటే ఈ సృష్టికి ప్రతినిధిగా ఆ 4 జీవులు ఉన్నాయి. 4 జీవులు అనగా సృష్టికి పైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు అని అర్థం కావడానికి ఈ దర్శనం దేవుడు చూపించాడు అనేది ఒక సిద్ధాంతం. వింటున్నారా? ఈ 4 జీవులు సృష్టిలోని జీవులన్నిటికీ ప్రతినిధులుగా ఉన్నాయి. దాని మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు, అన్నిటికీ పైన ఉన్నవాడు అని చెప్పడానికి అలా వివరించబడింది అనేది ఒక సిద్ధాంతం. సెకండ్ సిద్ధాంతం ఏంటంటే, ఆ 4 జీవులు సంఘమే. ఎందుకు అంటే ఆయన స్తుతులు మీద ఆసీనుడయ్యే. ఇప్పుడు ఆయన సింహాసనానికి చుట్టూ 4 జీవులు ఉన్నాయంటే ఆ 4 జీవులు ఎవరై ఉండాలి? ఇప్పుడు సంఘము చేయు స్తుతుల మీద ఆయన ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. కాబట్టి ఆ 4 జీవులు ఎవరు? విశ్వాసులే, సంఘమే అనేది ఒక సిద్ధాంతము. మూడో సిద్ధాంతం ఏంటంటే, ఆ 4 జీవులు ఎవరో కాదు, యేసు ప్రభువే. ఎందుకు? 4 సువార్తలు ఉన్నాయా? ఒక్కొక్క సువార్త యేసు ప్రభులోనే ఒక్కొక్క గుణ లక్షణాన్ని వివరిస్తాయి. మత్తయి ఉన్నాడు అనుకోండి, యేసు ప్రభుని సింహములాగా వివరించాడు, అంటే యూదులకు రాజుగా ఆయనను వర్ణించాడు. మార్కు ఉన్నాడు అనుకోండి, ఆయనని యేసు ప్రభుని ఒక దూడలాగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నెక్స్ట్ లూకా ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక మనుష్య కుమారునిగా చిత్రీకరించాడు. యోహాను ఉన్నాడు అనుకోండి, ఆయన పైనుండి వచ్చువాడు అంటే పక్షిరాజులాగా వర్ణించాడు. ఓకే, 4 సువార్తలు యేసు ప్రభులోని 4 క్యారెక్టర్స్ని చెప్పారు: సింహము, దూడ, మనిషి, పక్షిరాజు. 4 సువార్తలు యేసు ప్రభు యొక్క 4 కోణాల గురించి వివరించాయి. కాబట్టి ఇప్పుడు ఈ 4 జీవులు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభుకి సాదృశ్యం. సో ఎన్ని సిద్ధాంతాలని? ఫస్ట్ది ఏంటి? ఈ సృష్టికి ప్రతినిధులుగా అవి ఉన్నాయి. సృష్టి మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు అంటే సృష్టి అంతటి మీద సార్వభౌముడు, ఆయన్నే అధికారం కలిగి ఉన్నాడు అని. రెండవది సంఘానికి సాదృశ్యం, ఎందుకంటే ఆయన స్తుతులు, సంఘము చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. మూడవది ఈ 4 జీవులు యేసు ప్రభు యొక్క ప్రతిబింబమే, యేసు ప్రభులో ఉన్న గుణ లక్షణాలే. ఈ 3 సిద్ధాంతాల్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఫస్టా, సెకండా, థర్డా? మొట్టమొదటి విషయం ఏంటంటే, అక్కడ పక్షులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి, మనిషి ఉన్నాడు. చేపలేవి? సముద్ర జలరాశులేవి? ఓకే, అంటే కొన్ని ఎస్కేప్ అయినాయి దాంట్లో, వాటిని దేవుడు అధికారం కలిగి పరిపాలించట్లేదా? ఓకే, అవి సృష్టికి సాదృశ్యమైనవి కాదు. ఫస్ట్ రీజన్ ఎందుకు అని అంటే, ఆయన సింహాసనం మీద ఎప్పటి నుండి ఆసీనుడై ఉన్నాడు? భూమి పుట్టిన తర్వాతనా, భూమి పుట్టక ముందు నుండేనా? దేవుని సింహాసనము భూమి పుట్టక ముందు నుండే ఉందా, భూమి పుట్టిన తర్వాత ఉందా? ఆయన సింహాసనం భూమి పుట్టక ముందు నుండే ఉంటే 4 జీవులు ఎప్పటి నుండి ఉండాలి? భూమి మీద ఇంకా చేపలు, భూమి మీద ఇంకా సింహము, భూమి మీద ఇంకా మనిషి సృష్టింపబడక మునిపే రైట్. ఆ 4 జీవులు సృష్టి కావడానికి వీలు. ఫస్ట్ రీజన్, సృష్టికి ముందే ఆల్రెడీ సింహాసనం ఉంది, సింహాసనానికి 4 జీవులు ఉన్నాయి. సెకండ్ ఏమన్నారు మీరు? సంఘం. ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది. సృష్టికి పూర్వమే సింహాసనం ఉంది, అప్పుడు సంఘం ఉందా? లేదు. థర్డ్ది ఏంటి? 4 సువార్తలు యేసు ప్రభులోని 4 గుణ లక్షణాలు చెప్తున్నాయి కాబట్టి ఆ 4 జీవులు యేసు ప్రభుకి ప్రతినిధులుగా లేదా సాదృశ్యంగా ఉన్నాయి. ఈ మూడవది కూడా తప్పే. ఓకేనా? ఎందుకు తప్పు అంటున్నానంటే, 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. మరియు ఆ సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వదిలింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండ చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. అక్కడ ఇప్పుడు గొర్రెపిల్ల ఎవరు? ఈ గొర్రెపిల్లకి ఎవరు సాగిలపడ్డారు? 4 జీవులను 24 పెద్దలు. ఇప్పుడు 4 జీవులు యేసు ప్రభు అయితే ఎవరికి సాగిలపడ్డట్టు?
ఇప్పుడు చెప్పండి, మూడోది కరెక్ట్ అని ఎంతమంది అన్నారు? 3 రాంగే. మరి ఏది కరెక్ట్ అంటే ఆ 4 జీవులు 4 జీవులే అని నమ్మడం కరెక్ట్. వాళ్ళని ఇంకెవరికో అంటగట్టడం ఎందుకు? ఆ 24 పెద్దలు 24 పెద్దలే అనుకోవాలి. వాళ్ళని ఇంకొక 12 గోత్రకర్తలకు 12 మంది అపోస్తలకు ఎందుకు అంటగట్టాలి? స్టార్టింగే రాంగ్ స్టెప్ వేస్తే ప్రకటన గ్రంథం అంతా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది. ఈ 4వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది అధ్యాయం. సో ఇప్పుడు 4 జీవులు ఎవరు అనగా దేవుని సింహాసనానికి ఆనుకొని ఉన్న మరొక రకమైన జీవులు, అనగా దూతలలోనే ఇంకొక కేటగిరీ అని చెప్పాను నేను. వాళ్ళని కెరూబులను కూడా మనం పిలవచ్చు. ఎందుకు కెరూబులను పిలవచ్చు అని అంటే సేమ్ ఇలాంటిదే ఒక దర్శనాన్ని ఎహెచ్కేలు భక్తుడు కూడా చూశాడు. ఎహెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం చుట్టూ ఈ జీవులను గురించిన ప్రస్తావన వచ్చింది. అయితే యోహాను చూసిన దర్శనానికి ఎహెచ్కేలు చూసిన దర్శనానికి జీవులలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కటే యోహాను చూస్తాడు కానీ అక్కడక్కడ చాలా జీవులు కనబడతాయి. కానీ దాదాపు ఇక్కడ దగ్గర పోలికలే కనబడతాయి. ఓకేనా? కొంతమంది లేదు ఎహెచ్కేలు చూసిన దర్శనం వేరు, యోహాను చూసిన దర్శనం వేరు అంటారు. నేను అంటున్నాను సింహాసనం ఒకటే కదా. ఒకటే అన్నప్పుడు దర్శనం కూడా ఒకటే. కాకపోతే యోహానికి కొంతవరకు దేవుడు చూపించాడు, ఎహెచ్కేలుకి ఇంకో కోణంలో చూపించాడు అంతే. సో ఇప్పుడు ఎహెచ్కేలు 1వ అధ్యాయం తర్వాత తీరిక చదవండి. ఒక దర్శనం కనబడుతుంది. ఆయన సింహాసనం కదులుతూ ఉంటుంది. ఆ సింహాసనానికి జీవులు ఉంటాయి 4 వైపున. ఆ జీవులు కలిగినది ఒక చక్రంలాగా ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది సింహాసనం. అది దేవుని మందిరం మీద ఆగి ఉండను, అక్కడ నుండి వెళ్ళిపోయాను అని ఆ ఎహెచ్కేలు గ్రంథం అంతా ఆ కదులుచున్న 4 జీవుల సంబంధమైన ఆ సింహాసనాన్ని గురించి వర్ణిస్తూ ఉంటాడు. దాన్ని గురించి 20వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ కెరూబులు అని ప్రస్తావిస్తాడు. అంటే ఇప్పుడు ఆ 4 జీవులు ఏంటి? కెరూబులు అని. మీకు నోట్స్లో రెఫరెన్స్ అన్ని ఇస్తున్నాను. టైం తక్కువ ఉంది కనుక అన్ని రెఫరెన్సెస్ చదివించట్లేదు. మీకు నోట్స్ ఇచ్చేటప్పుడు దాంట్లో అవన్నీ రెఫరెన్స్తో సహా ఇస్తాను. ఓకే. ఆ సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవులను ఎహెచ్కేలు ఏమని పిలిచాడు? కెరూబులు. సో కెరూబులు అనగానే ఉట్టి 4 రెక్కలేసుకొని ఎగురుతూ తెల్లగా కనబడే దూతలా కాదు. దూతలలో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఒకటే రకంగా ఉండరు. మికాయేలు ఒకలా ఉంటాడు, సెరాపులు ఒకలా ఉంటారు. సెరాపులు ఎట్లా ఉంటారో తెలుసా? 2 రెక్కలు ముఖం మూసుకొని, 2 రెక్కలు ఎగురుతూ, 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని, అంతేనా? సెరాపులు అంటే సర్పంలాగా ఉంటారు. సెరాఫిమ్ అనే పదానికి హిబ్రూ వర్డ్ అర్థం ఏంటంటే ఫైరీ సర్పెంట్ అని. మీరు హిబ్రూ డిక్షనరీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫైరీ సర్పెంట్. సాతానికి ఏం పేరు? ఆది మహాఘట సర్పము. వాడెవడు? ఒకప్పుడు కెరూబు. అదొక కేటగిరీ, రైట్? సర్పము అని పిలిచింది సెరాఫీమ్ అర్థం. యాక్చువల్లీ హిబ్రూలో దాని వర్డ్ సెరాఫీమ్ అని. దూతలు అనగానే ఉట్టి తెల్ల కనబడుతూ 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, కాళ్ళు కప్పుకొని, ఇట్లాగే అనుకుంటున్నారు. దూతల్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. 4 జీవులు కూడా ఒక కేటగిరీ. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా నమ్ముదాం. ఎందుకు దాన్ని ఇంకో దానికి అంటగట్టుకోవడం? కొన్ని అక్షరాలు తీసుకోవాల్సినవేమో అలంకార భాషలో తీసుకుంటారు, అలంకారంగా తీసుకోవాల్సినవేమో అక్షరాలు తీసుకుంటారు. అదే ప్రాబ్లం ప్రకటన గ్రంథంతో. రైట్, 4 జీవుల ప్రస్తావన అయిపోయింది. 4వ అధ్యాయంలో ఇంకేం వివరాలు? జస్ట్ ఇంకొక విషయం ఏంటంటే సంఘము 4వ అధ్యాయం 1వ వచనంలోనే ఎత్తబడుతుంది అనడానికి ఇంకొక ఆయన ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే ఉదాహరణ 5వ వచనం చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. దీపస్తంభం అనగా ఏంటి? 1వ అధ్యాయం సంఘము. బైబిల్లోనే రాయబడింది ఆ దీపస్తంభం అనగా సంఘం అని. మరి ఇప్పుడు ఆ సంఘం ఎక్కడుంది? దేవుని సింహాసనం ఎదుట. కాబట్టి 4వ అధ్యాయంలో సంఘం ఎక్కడున్నట్టు ఇప్పుడు? మరి అది 1వ వచనము అదే కదా. మరి ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే బహుశా అదే కదా అనుకోవచ్చు కదా. అక్కడ దీపము అనగానే వెంటనే సంఘం అనుకోవడానికి వీల్లేదు. అక్కడే దాని వివరణ ఇవ్వబడింది. ఒకసారి మళ్ళీ 5వ వచనం చదవండి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆగండి. అక్కడ ఆన్సర్ ఉందా? అవి దేవుని 7 ఆత్మలు. సంఘమా దేవుని 7 ఆత్మల? 7 అన్న సంఖ్య పరిపూర్ణత, అంటే దేవుని పరిపూర్ణమైన ఆత్మకు సాదృశ్యంగా కనబడుతుంది అది. ఇప్పుడు చెప్పండి, 7 దీపములు అనగానే సంఘం అనుకోవద్దు. వెంటనే దాని కిందనే ఉంది. అది ఏంటి? తొందరపడకండి. ఏంటది? మరి దాన్ని సంఘం అని చెప్పేసి దాన్ని వ్యాఖ్యానించే వాళ్ళు కొందరు. కొన్నిటికి ఆన్సర్ అక్కడే దొరుకుతుంది, కొన్నిటికి బైబిల్లో ఇంకొక లేఖనాల్లో దొరుకుతుంది, కొన్నిటికి దొరకదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రకటన గ్రంథం అంతా ధ్యానించేటప్పుడు. రైట్. సో ఇప్పుడు 4 జీవుల ప్రస్తావన అయిపోయింది. ఇక 8వ వచనం నుండి చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం నుండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6
అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధులు 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 అని మానక రాత్రి భాగాలు చెప్పుచుండును. ఆ సింహాసనందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనందు ఆసీనుడై ఉండు వారి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుతున్న వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. 4వ అధ్యాయం అంతా మీకు పరలోక రాజ్యంలో యోహాను చూచిన దర్శనం. ఓకే, సింపుల్ గుర్తుపెట్టి 4వ అధ్యాయంలో ఏముంది అనగానే పరలోకం యొక్క పిక్చర్. యోహాను అక్కడికి వెళ్ళి ఏమేమి చూశాడో చెప్పాడు. ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు చెప్పారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాడు. వాళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు 4 జీవులు 24 పెద్దలు వాళ్ళ సింహాసనం నుండి లేచి వాళ్ళ కిరీటాలను కింద పెట్టి ఎవరికి ఆరాధన చేస్తున్నారు? సింహాసనం ఆసీనుడై ఉన్న వారిని ఆరాధిస్తున్నారు. అంటే తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్నారు. ఏమని? సమస్త సృష్టికి ఆధారం నీవేనాయనా, యుగ యుగములు నీకే మహిమా ప్రభావములు కలుగునుగాక అని వర్షిప్ చేయడంతో 4వ అధ్యాయం ముగించబడింది. ఇది యోహాను చూసిన పరలోక దర్శనము. ఓకే రైట్, 5వ అధ్యాయంలోకి వెళ్దాం. సో ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడు? ఆత్మవశుడై దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ ఏమేమి ఉన్నాయో దృశ్యాలన్నీ చూశాడు. 24 పెద్దలు 4 జీవులు కోటానుకోట్ల దేవదూతలు అందరూ దేవుని ఆరాధిస్తున్నారు. ఆరాధించిన తర్వాత జరిగిన సంఘటన 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు యోహాను చూస్తున్నప్పుడు సింహాసనం మీద ఆసీనుడు అయి ఉన్న వాని చేతులు ఏముందట? లోపటను వెలుపటను వ్రాయబడి ఉన్న ఒక పుస్తకం దొరికింది. పుస్తకం అంటే మనం అనుకున్న బుక్ అనుకోకండి, తాళపత్రంలాగా చుట్టబడినది స్క్రోల్. దానికి ఎన్ని ముద్రలు వేయబడ్డాయి? 7 ముద్రలు వేయబడ్డాయి. ఆయన చేతులు పట్టుకుని ఉన్నాడు. దీన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరు అని ప్రకటించబడగానే పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద పాతాళంలో కానీ దాన్ని విప్పుటకైనను దాన్ని తెరచుటకైనా ఎవరికి యోగ్యుడు కనబడలేదు. ఎప్పుడైతే యోగ్యుడు కనబడలేదో వెంటనే యోహాను ఏడవడం మొదలుపెట్టాడు. సరే, ఇక్కడ కూడా ఒక పొరపాటు బోధ ఉంది. ఏంటంటే ఆ ముద్ర ఏంటి, ఆ ముద్ర కలిగిన గ్రంథం ఏంటి అంటే దానికి ఒక వ్యాఖ్యానం ఏమంటారంటే, ఆ ముద్ర కలిగిన గ్రంథము ఆదామునకు దేవుడిచ్చిన అధికారాన్ని సూచిస్తుంది. లోకాన్ని ఏలుటకు అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఫస్ట్ ఆదాము పాపం చేసి అధికారాన్ని ఎవరికి అప్పగించేశాడు? అయితే యేసుప్రభు ఒక్కడే తిరిగి ఆ అధికారాన్ని మనకు మరలా అనుగ్రహించువాడు అని అంటాడు. సో ఇది ఒక తప్పు వ్యాఖ్యానం. బహుశా మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆదాము పోగొట్టుకున్న అధికారము అది మరలా తిరిగి కడపటి ఆదామే దాన్ని సంపాదించుకున్నాడని ఒక వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానం తప్పు. ఎందుకనంటే అది ఆదాము పోగొట్టుకుంటే ఎవరి చేతిలో ఉండాలి? సాతాను చేతిలో ఉండాలి. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అది? సో అది ఆదాము పోగొట్టుకున్న అధికార పత్రం కాదు. ఓకే, సో దాని మీద తప్పు వ్యాఖ్యానాలు ఉన్నాయి. సరే, ఈ గ్రంథం ఏంటి అని అంటే జరగబోవు సంగతులు అన్నీ ఇందులో ఉన్నాయి. యోహానుని అసలు ఎందుకు పిలిచాడు దేవుడు? ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు చూపించదు. ఇప్పుడు యోహానికి జరగవలసినవి కావాలి. సంఘానికి ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే ఆశతో యోహానుకు పైకి వెళ్తే తీరా గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు ఎవరు లేరని తెలిసింది. ఇంత ప్రయాసపడి ఇంత పైకి వచ్చిన తర్వాత భవిష్యత్తు సంఘటనలు తెలుసుకునే ఛాన్స్ లేదా? ఇక నాకు సంఘం ఏమైపోతుందో భవిష్యత్తు గురించి తెలియకపోతే సంఘం అజ్ఞానంలో ఉండిపోతుంది. యోహాను చాలా ఏడవడం మొదలుపెట్టేశాడట. అయ్యో, దాన్ని విప్పి చెప్పడానికి యోగ్యులు ఎవరు లేరా అని. వెంటనే పెద్దలలో ఒకడు యోహాన్ని ఆదరిస్తున్నాడు. ఏం భయపడకయ్యా, ఏం ఏడవకు, దాన్ని విప్పడానికి యోగ్యుడైన ఒక గొర్రె పిల్ల ఉన్నాడు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. త్రిత్వాన్ని నమ్మని వ్యక్తులు ఉన్నారు కొందరు. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కన ఎవరున్నారు? త్రిత్వాన్ని నమ్మే వ్యక్తులలో కూడా 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతం ఏంటి అని అంటే, దేవుడు ఒక్కడే, ఆయన్నే కుమారులాగా వచ్చాడు, ఆయన్నే పరిశుద్ధాత్మలాగా వచ్చాడు. ఒకే వ్యక్తి 3 డిఫరెంట్ రోల్స్ ప్లే చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాస్టర్ని చర్చ్కి, నా భార్యకి నేను భర్తను, నా పిల్లలకి తండ్రిని. పాస్టర్, ఫాదర్, హస్బెండ్. ఎన్ని రోల్స్ ఉన్నాయి? కానీ మనిషి ఎంతమంది? ఒకటి. అది ఒక త్రిత్వ సిద్ధాంతం. ఇంకొక త్రిత్వ సిద్ధాంతం ఏంటంటే, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ, 3 ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, రైటా లెఫ్టా? ఫస్ట్ సిద్ధాంతం ఏంటి? ట్రిపుల్ యాక్షన్. ఒకడే కానీ 3 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఇక్కడ
ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కానీ దేవుడు ఒక్కడే. ఈ రెండిట్లో ఏది నమ్ముతున్నారు మీరు? రైటా లెఫ్టా? క్లారిటీ ఇవ్వమంటారా? ఓకే. దేవుడు త్రిత్వమై ఉన్నాడన్న పదం మనం చెప్పేస్తాం, కానీ ఒక అన్యునికి చెప్పేటప్పుడు అర్థం కాదు. మనం డైరెక్ట్ చెప్పేస్తాం దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అక్కడ 3 డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. దయచేసి గమనించండి. ట్రిపుల్ యాక్షన్ కాదు. తండ్రే కుమారులాగా, కుమారుడే పరిశుద్ధాత్మలాగా వచ్చాడు అనుకోవడం తప్పు. ఆది నుండి దేవుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మరి ముగ్గురు వ్యక్తులు ఉంటే ముగ్గురు దేవుళ్ళు అనాలి కదా, ఒకటే దేవుడు అని ఎట్లా అంటారు? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పుడు ఒక 4 కలర్స్ పెన్ ఉంటుందా, 4 రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్. ఆ పెన్ ఒకళ్ళు నా చేతిలో, ఎన్ని పెన్స్ ఉన్నాయంటే ఎన్ని చెప్తారు మీరు? ఒకటే పెన్, బట్ ఎన్ని రిఫిల్స్ ఉన్నాయి? 4 రిఫిల్స్ ఉన్నాయి. దేవుడు ఒక్కడే, కానీ అందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? రెడ్కి సపరేట్గా, గ్రీన్కి సపరేట్గా, బ్లాక్ ఉన్నట్టుగానే దేవుడు అన్న ఒక్క వ్యక్తిలోనే ఎంతమంది ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఎప్పటి నుండి ఉన్నారు? ఆది లేదు, అంతం లేదు. వాళ్ళకి మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు ఎవరు. సో 3 డిఫరెంట్ పర్సన్స్ బట్ 1 గాడ్. ఆది కాండంలో యేసయ్య లేడా? పరిశుద్ధాత్మ లేడా? కొంతమంది పాత నిబంధనలు తండ్రి అయిన దేవుడు, కొత్త నిబంధనకు వచ్చారు ఆయన కుమారుడు, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయనే పరిశుద్ధాత్మలాగా వచ్చాడు అంటారు. అది ట్రిపుల్ యాక్షన్ అవుతుంది. ఏకకాలంలో త్రిత్వమై ఉన్నాడు. ఏకకాలంలో ముగ్గురు ఉన్నారు. ఆది కాండంలో ఉన్న దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ప్రకటన వరకు వచ్చినా కూడా ఎవరుంటారు? రైట్, సింపుల్. సో 3 డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు, ఒకరే ట్రిపుల్ యాక్షన్ కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీకు. సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వ్యక్తి ఎవరు? ఆయన చేతుల్లో ముద్రలు కలిగిన ఒక గ్రంథం ఉంది. దాన్ని విప్పడానికి యోగ్యులు ఎవరు? గొర్రెపిల్ల యోగ్యుడు అని అన్నాడు. ఆ గొర్రెపిల్లకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమేమి లక్షణాలు ఒకసారి చూద్దాం. 4వ వచనం నుండి 5వ వచనం మళ్ళీ చదవండి. ఒక్క నిమిషం ఆగండి. ఆయన గొర్రెపిల్లనా సింహమా? ఇదిగో గొర్రెపిల్ల అన్నాడు అని మళ్ళీ ఆయన ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు? మీరు గమనించాలి, ప్రతి పదం గమనించాలి. కొన్నిసార్లు నేను చెప్పడం నాకు రాకపోయినా కనీసం మీరు చదువుతున్నప్పుడు దేవుడు మీతోటైనా మాట్లాడతాడేమో. ఆ మాట గమనించండి. 7వ వచనము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఎవరిని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు? 6వ వచనం చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఎవరు? గొర్రెపిల్లనా యూదా గోత్రపు సింహమా? అంటే 2 టైటిల్స్ ఆయనకే. ఇంతకు మునుపు వధింపబడినట్టున్న గొర్రెపిల్లలాగి లోకానికి వచ్చాడు, కానీ ఇప్పుడు ఎలా రాబోతున్నాడు ఆయన? సో 2 టైటిల్స్ యేసుప్రభుకే వర్తిస్తాయి. ఆయన గొర్రెపిల్ల, సింహము కూడా. మొదటిసారి వచ్చేటప్పుడు గొర్రెపిల్ల వచ్చాడు, ఈసారి వచ్చేటప్పుడు యూదా గోత్రపు సింహంలాగా రాబోతున్నాడు. అయితే యోహానికి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయ్యా ఏం ఏడవకు నాయనా, ఈ గ్రంథాన్ని తెరిచి విప్పి దాంట్లో ఉన్నది తెలియజేయడానికి యోగ్యుడైన వాడున్నాడు. ఆయన జయం పొందినవాడు. ఆయన గొర్రెపిల్ల, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఏమేమున్నాయి? కొమ్ము అధికారానికి సాదృశ్యం, రాజరికానికి సాదృశ్యము, అధికారానికి సాదృశ్యం. 7 కొమ్ములు గలవాడు అంటే అర్థం ఏంటి? సర్వాధికారం గలవాడు అని అర్థం, సంపూర్ణ అధికారం కలిగిన వాడు అని. నెక్స్ట్ 7 కన్నులు కలిగిన వాడు అని. కన్నులు జ్ఞానేంద్రియాలలో ప్రాముఖ్యమైనవి, జ్ఞానముతో సాదృశ్యంగా ఉన్నవి. సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వ్యక్తిగా, సంపూర్ణ అధికారము, సంపూర్ణ జ్ఞానము కలిగిన వ్యక్తి గొర్రెపిల్ల. ఆయనను గురించిన ఇంట్రడక్షన్. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచుండుట చూచితిని. సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? పక్కన నిలిచింది ఎవరు? అంటే డిఫరెంట్ పర్సన్స్ కనబడుతున్నారా? తండ్రి కుమారుడా? ఓకే, తండ్రి సపరేట్ కనబడుతున్నాడు. ఆయన చేతిలో గ్రంథం ఉంది, దాన్ని విప్పడానికి ఇంకొక వ్యక్తి నిలబడి ఉన్నాడు, గొర్రెపిల్ల. ఆ కన్నులు దేవుని 7 ఆత్మలతో పోల్చబడింది, సంపూర్ణమైన ఆత్మ. అయితే ఇవి లోకమంతా సంచరించి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాయి. దేవుని యొక్క జ్ఞానము అన్నిటినీ ఎరిగిన వాళ్ళు. ఇప్పుడు కొరింథీ పత్రిక మీరు చూస్తే మనిషికి గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? తనలోనున్న ఆత్మకే తెలుస్తుంది. ఇప్పుడు దేవుని గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగింది ఎవరికి? ఆయన ఆత్మకు. ఓకే, సో పరిశుద్ధ ఆత్మ సర్వం ఎరిగినవాడు,
సంపూర్ణ ఆత్మ కలిగిన వాడు, సంపూర్ణ అధికారము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ ఆత్మ కలిగిన వాడే యేసు ప్రభు. 100% వ్యక్తి అన్నమాట. ఆయన ఏ లోపం లేనివాడుగా ఆయనను గురించిన ఇంట్రడక్షన్ ఇవ్వబడింది. ఆయన వచ్చి సింహాసనం ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను, అంటే ఇక్కడ యోహాన్ ఆల్రెడీ ఉన్నాడు, వింటున్నారా? యోహాన్ లేకపోతే అక్కడ ఎంతమంది ఉండాలి? 23 ఉండాలి. ఓకే, ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారు? దేవుని కొరకు మమ్మును కొని అనాలి. ఒకవేళ వాళ్ళు సంఘమే అయితే 24 పెద్దలు, 12 మంది అపోస్తలు, 12 మంది గోత్రకర్తలు అనగా దేవుని సంఘం అని అనుకుంటే ఏమని చెప్పాలి వాళ్ళు? కానీ ఏమంటున్నాడు అక్కడ? మనుషులను కొని వారిని అనొద్దు. అక్కడ ఏమనాలి? మమ్మును అనాలి. అర్థమవుతుందా? వారు ఏలుదురా, మేము ఏలుదుమా? అంటే ఈ 24 పెద్దలు సంఘాన్ని సపరేట్గా చూస్తున్నారా లేదా? ఇక్కడ 24 పెద్దలు సపరేట్ కనబడుతున్నారు, 4 జీవులు సపరేట్ కనబడుతున్నాయి. తర్వాత ఎన్నో దూతల, కోటానుకోట్ల దూతల స్వరం వినబడుతుంది. 4వ అధ్యాయము లాస్ట్ వచనంలో 24 పెద్దలు, 4 జీవులు తండ్రి అయిన దేవుని ఎలా స్తుతించారో యాజ్ ఇట్ ఈస్గా ఎవరిని స్తుతిస్తున్నారు? యేసు ప్రభుని, గొర్రె పిల్లను స్తుతిస్తున్నారు. యేసు ప్రభు దేవుడు కాదని బోధించే వాళ్ళకి చెప్పండి ఈ వచనం. తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా పరలోకమందు మహిమపరచబడుతున్నాడో కుమారుడు కూడా అలాగే మహిమపరచబడుతున్నాడు. సేమ్ వర్డ్స్ అక్కడ యూజ్ చేయబడ్డాయి గొర్రె పిల్లకు కూడా. 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడై ఉండు వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. రైట్. సో ఈ 5th చాప్టర్ ఎండింగ్కి వచ్చేసరికి ఆ గ్రంథాన్ని విప్పడానికి తీసుకోగానే పరలోకంలో ఎంత ఆనందమో. అప్పటి వరకు ఏడ్చిన యోహాను కన్నీళ్లు దుడవబడ్డాయి, గొప్ప నిరీక్షణ కలిగింది. ఇక జరగబో సంఘటనలను తెలుసుకునే భాగ్యం దక్కింది. ఎవరి ద్వారా? దానికి గొర్రెపిల్ల ఒక్కడే యోగ్యుడు. ఎందుకంటే మనుషుల విమోచన కొరకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి వారి కొరకు నిలబడిన ఒక్కడే ఒక వ్యక్తి, రక్షకుడు. ఆయన ఒక్కడే దీన్ని విప్పడానికి యోగ్యుడు. ఆయన ఎప్పుడైతే యోగ్యుడని తెలిసిందో పరలోకం అంతా జయధ్వనులు చేసి దేవుని నామాన్ని మహిమపరిచారు. అలా మహిమపరిచిన వారిలో 4 జీవులు, 24 పెద్దలు, కోటానుకోట్ల దూతలు అందరూ కలిసి తండ్రిని కుమారుని ఏకముగా ఇద్దరిని ఈక్వల్గా ఆరాధిస్తున్నారు. సో యేసు ప్రభు ఆరాధింపబడడానికి యోగ్యుడు, ఆరాధనలకు అర్హుడు, ఆయన దేవుడు అని మనం గ్రహించాలి. యెహోవా సాక్షులు కానీ ఇంకెవరైనా వచ్చి మిమ్మల్ని యేసు ప్రభు దేవుడు కాదు ఆయన ఆరాధించడానికి వీలు లేదన్నప్పుడు ఈ వచనాలని మీరు చూపించాలి. సార్ చెప్పండి. అవునండి, 7 ఆత్మలు అనే సంఖ్య నిజంగానే 7 ఆత్మలు ఉన్నట్టు కాదు. అలా అనుకుంటే దేవుడు 7 అనే ఒప్పుకోవాల్సి వస్తుంది. కాదు, ఒకటే ఆత్మ. ఆ ఒక్క ఆత్మనే మీరు కొత్త నిబంధనలు అంతా చూస్తే ఆ ఆత్మనే దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ, యేసు ఆత్మ అని వర్ణించబడింది. ఆయన స్పిరిటే. ఓకే, స్పిరిట్ ఒక్కటే, కానీ 7గా ఎందుకు వర్ణించబడింది అంటే పరిపూర్ణత గురకు సూచనగా, అంతే, ఇంకేం లేదు. ఓకే. యెషయా 11:2 అంటే ఒకసారి చూద్దాం. రైట్. ఎవరి మీద నిలుచును? యేసుక్రీస్తు మీద నిలుచును. సో యేసుక్రీస్తు మీద నిలిచినది యెహోవా ఆత్మనే. ఆ ఆత్మనే యేసు ఆత్మ. సో ఆత్మ ఒకటే, కానీ సంపూర్ణతకు చిహ్నంగా 7 ఆత్మలు కనబడ్డాయి. ఓకే, 7 కన్నులు ఒక సాదృశ్యంలాగా చూపించబడింది అంతే. అంటే దేవుని కను దృష్టి భూమి అంతటా సంచరిస్తుందండి. ఓకే, దేవునికి కనుమరుగైనది ఏది లేదు. సర్వజ్ఞాని, సర్వం ఎరిగినవాడు. ఎలా తెలుస్తుందంటే ఆయన ఆత్మ భూమి అంతా సంచారం చేస్తున్నాడు కనుక. 5వ అధ్యాయంలో ఎంతవరకు వచ్చిన మన స్టోరీ? ఇంకా పరలోక రాజ దర్బార్కి ఎంటర్ అయినా మనం. పద్మాసు ద్వీపం నుండి మనం అందరం పరలోక రాజ దర్బార్కి వెళ్ళాం. అక్కడ ఏమేమి ఉందో చూసాం. ఆ గ్రంథాన్ని ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నాడు. యేసు ప్రభు తీసుకోగానే పరలోకం అంతా గొప్ప జయధ్వనులు, ఆరాధన, వర్షిప్ స్టార్ట్ అయింది. అసలు మనకి టాపిక్ ఏంటి? మనకి జరగబోయే సంగతులు ఏంటో కావాలి. అవి ఎలా తెలుస్తాయి?
ఆ తీసుకోబడిన ఆ పత్రాన్ని ఈ గొర్రెపిల్ల ఏమేం చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఒక్కొక్క సంఘటన జరిగింది.